విజయవాడకు మహార్దశ పట్టింది. ఈ మాట చెప్పింది సాక్షాత్తు అగ్రరాజ్యం అమెరికా. ఇది నిజమని మన కేంద్ర ప్రభుత్వం కూడా కన్ఫర్మ్ చేసింది. ఏ విషయంలో బెజవాడ రూపురేఖలు మారనున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడండి. 3 టైర్ సిటీ స్థాయికి ఎదిగిన విజయవాడ త్వరలో మరింత అభివృద్ధి పథాన దూసుకెళ్లనుందట. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన యుఎస్ కమర్షియల్ సర్వీసెస్ సంస్థ ఏప్రిల్లో వెల్లడించిన నివేదికలో బయటపెట్టింది. విజయవాడ రాష్ట్రం నడిబొడ్డునుండడం, ఇక్కడ మెరుగైన రవాణా వ్యవస్థ ఉండడం, దక్షిణాది రాష్ట్రాలకు విజయవాడ ముఖద్వారం కావడం నగరానికి మహర్దశ పట్టేందుకు కారణాలని సంస్థ విశ్లేషించింది. యుఎస్ సంస్థ నివేదిక ప్రభావం ఇటు విజయవాడలో రియల్ ఎస్టేట్ రంగంపై పడింది. ఇక రియల్టర్లకు కాస్తుల వర్షం కురుస్తోంది. హైదరాబాద్, విశాఖల్లో రియల్ భూమ్ పడకేసిన విజయవాడలో మాత్రం 3 ప్లాట్లు 36 అవుట్లెట్ల రీతిలో వర్ధిల్లుతోంది. మేజర్ జంక్షన్ కాబట్టి రైలు రోడ్డు నెట్వర్క్ ఉంది కాబట్టి 6 లైన్ అలాగే గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్, ఆ రోడ్డు మీద సౌత్ ఇండియాకి వెళ్లాల్సింది త్రూ విజయవాడ. అలా లెక్కేసుకుంటే విజయవాడ ఈజ్ ద లాజిస్టిక్స్ హబ్. ఫీజిబుల్ ఫ్యూచర్లో ఇవన్నీ ఇక్కడి నుంచే సప్లై అవుతాయి. ఆ రకంగా విజయవాడ కూడా అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూమి బంగారాన్ని మించిపోయింది. బందర్ రోడ్, ఏలూరు రోడ్డుల్లో స్థలాల ధరలు చుక్కలు అటు గొలగలమూడిలో గజం 10 నుంచి 15 వేలు పలుకుతోంది. ఇక విజయవాడ, గుంటూరు మధ్యలో అయితే స్థలాల కంటే అపార్ట్మెంట్లకు డిమాండ్ ఎక్కువైంది. హైవేపై ఎన్ఆర్ఐలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని రియల్టర్లు చెప్తున్నారు. ఇక్కడ 18 లక్షలు 20 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఈ రోజున విత్ ఇన్ 2.5 years లో అది 55 నుంచి 60 lakhs అయిపోయింది. 25 lakhs ఇన్వెస్ట్ చేస్తే అది 75 నుంచి 80 lakhs అయిపోయింది. అంటే కొనుక్కున్న వాళ్ళకి ఆ రకంగా కూడా వాళ్ళు చూసుకున్నా కూడా డెఫినెట్గా వాల్యూ ఎడిషన్ మాత్రం వాళ్ళకి 100% కాదు 200% కూడా వచ్చింది వాళ్ళకి వాల్యుయేషన్. ఎన్ఆర్ఐలు ఎగువ మధ్య తరగతి వాళ్ళ సంగతి సరే, సామాన్యుల సంగతి ఏంటని రియల్టర్లను ప్రశ్నిస్తే ధరలు అందరికీ అందుబాటులోనే ఉన్నాయని చెప్తున్నారు. డిసెంబర్ తర్వాత పొలిటికల్ సినారియో మారి విజయవాడ ఎస్పెషల్లీ రేట్స్ ఇంకా పెరుగుతాయి. అప్పుడు మన అందుబాటులో ఉండవనే ఒక ఆలోచన ఒకటి బాగా వినపడుతుందండి. ఎంక్వైరీస్ కూడా ఏంటంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళంతా కూడా అరౌండ్ 10 lakhs, 15 lakhs, 20 lakhs ఫ్లాట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారండి. ఆ ఫ్లాట్ ఈ 6 months నుంచి కొంచెం యాక్టివ్గా ఎంక్వైరీస్ ఉన్నాయండి. విజయవాడకు భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుందన్న మాటేమో కానీ రియల్టర్లకు మాత్రం వర్తమానంలోనే మహర్దశ నడుస్తోంది. కొందరు వ్యాపారులు రియల్ భూమ్ మోజులో ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టి నష్టపోయిన దాఖలాలు గతంలో ఉన్నప్పటికీ బిగ్ షాట్స్ కు మాత్రం నవేడేస్ బ్రహ్మాండంగా ఉంది. విజయవాడలో రియల్ భూమ్ పై మరింత సమాచారం మా ప్రతినిధి జాఫర్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు జాఫర్. థ్యాంక్ యూ దేవి. విజయవాడకు మహార్దశ పట్టిందన్న విషయము కేవలం అమెరికాకు సంబంధించి ఒక రీసెర్చ్ ఆర్గనైజేషనే కాదు, ఐక్యరాజ్య సమితి కూడా ఇటీవల ఒక నివేదికలు కూడా ఈ అంశాన్ని పేర్కొనడం జరిగింది. ఇదే అంశాన్ని విజయవాడలో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు బాగా ప్రచారంలో కూడా పెట్టారు. ఈ మహర్దశ సామాన్యులకు వరంగా మారుతుందా లేకపోతే శాపంగా మారుతుందా అన్న విషయాన్ని కాస్త పక్కన పెడితే మొత్తానికి ఈ నివేదికలు మాత్రము రియల్టర్ల పంట పండిదని చెప్పాలి. అసలు ఏంటి ఆ మహర్దశ, ఏంటి అసలు విజయవాడ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, అదేవిధంగా యుఎన్ఓ చెప్పిన రిపోర్ట్ ప్రకారము విజయవాడ ఏ విధంగా డెవలప్ కాబోతుంది అన్న విషయం మాట్లాడడానికి విజయవాడకు సంబంధించిన వ్యాపారవేత్తలు, అదేవిధంగా బిల్డర్ అసోసియేషన్, అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన ప్రముఖులు మన మధ్య ఉన్నారు. వాళ్ళతో మాట్లాడడం చెప్పండి. అసలు యుఎన్ఓ విజయవాడకు సంబంధించిన పేర్కొన్న అంశాలు ఏంటి ప్రధానంగా ఆ నివేదికలో? అంటే యుఎన్ఓ వాళ్ళు చాప్టర్ 26 యాజ్ పర్ దేర్ రిపోర్ట్ అంటే లాజిస్టిక్స్ పరంగా విజయవాడకి ఒక మహర్దశ పట్టణం ఉంది. అంటే భౌగోళికంగా విజయవాడ ఉన్న సిట్యుయేషను అంటే నార్త్ టు వెస్ట్, ఈస్ట్ టు వెస్ట్
ఈ నాలుగుటిని కలుపుతూ ఉన్న మన దగ్గర రోడ్డు మార్గంగా కానివ్వండి, రైలు మార్గంగా కానివ్వండి, వీటిలన్నిటికీ ఉన్న ఇంపార్టెన్స్ దృష్ట్యా విజయవాడ నగరం నుంచి రేపు పొద్దున్న ఎవరైనా ఈ లాజిస్టిక్స్ సంబంధించిన దీనికి ఒక హబ్ కాబోతా ఉందని చెప్పి యుఎన్ రిపోర్ట్ తెలుపుతా ఉందన్నమాట. సో వన్స్ ఈ యుఎన్ రిపోర్ట్ బయటకు రాగానే ఏంటంటే ఈ లాజిస్టిక్స్ వ్యాపారంలో ఉన్నవాళ్ళు, ఇండస్ట్రీస్, ఆ ఇండస్ట్రియలిస్టులు కూడా ఇక్కడ విజయవాడని కేంద్రంగా చేసుకోవటానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే అలాగే ఇండియన్ రైల్వేస్ వీళ్ళు కూడా ఏంటంటే డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ అని చెప్పి ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ఒక కంపెనీనే స్టార్ట్ చేశారు. ఆ కంపెనీ వాళ్ళ సర్వే ప్రకారం కూడా విజయవాడ చాలా ఇంపార్టెంట్ ప్లేస్లో ఉందన్నమాట. సో దీనికి కూడా సెకండ్ ఫేజ్లో విజయవాడ నుంచి వాళ్ళ ఫ్రైట్ కానివ్వండి, వాళ్ళ కంటైనర్ డిపోస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇక్కడ స్టార్ట్ చేయడానికి చాలా అవకాశం ఉంది. దీని పరంగా ఏమవుతుందంటే విజయవాడ వాణిజ్య పరంగా కానివ్వండి, దాని తర్వాత దీనికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయటంలో కానివ్వండి, విజయవాడకి మహర్దశ గ్యారంటీగా పట్టబోతోందని మనం యుఎన్ఓ రిపోర్ట్లో 3-tier సిటీగా ఉన్న విజయవాడ కేవలం విజయవాడ ఒకటే ఉందంటారు, లేకపోతే ఇంకా ఏ సిటీస్ని ఇంకా డెవలప్మెంట్ సిటీస్గా ఉండే అవకాశాలు అని చెప్పి పేర్కొన్నారు? అంటే బేసికల్గా ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తానికి ఆ అవకాశం ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఉన్నా సరే ఇక్కడ మనకి విజయవాడకి ఇంకొంచెం ఎక్స్ట్రా బెనిఫిట్ ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా 2 నేషనల్ హైవేస్ విజయవాడ నుంచి వెళ్ళటం, అలాగే రైల్వే సర్వీస్ కూడా విజయవాడ మెయిన్ ప్లేస్ అవటం, నెంబర్ ఆఫ్ ట్రైన్స్ పాస్ అవటం, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. మీరు చెప్పండి, అసలు విజయవాడకు మహర్దశ పట్టిందంటారు, ఇది ఎంతవరకు నిజం అంటారు? అసలు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మౌలిక సదుపాయాలు కానీ విజయవాడ లేవు. ఈ స్కేల్ సిటీ ఉన్నప్పుడు డెవలప్ అవడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? ఇది విజయవాడ సిటీ వచ్చి షార్ట్ స్పాన్ అండి. ఇది మొత్తం కలిపితే 10-12 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల రేంజ్లో ఉంది. ఇక్కడ మార్కెట్ గ్రాడ్యువల్గా ఆర్థికమాని ప్రభావం వచ్చినా సరే ఈ రోజు వరకు రూపాయి తగ్గించకుండా బిల్డర్స్ అందరూ స్టాండ్ బై నిలబడటానికి కారణం ఇక్కడ వ్యాపారంగా ఎక్కువగా కొనడం అపార్ట్మెంట్స్ ఈ రకంగా జరుగుతుంది విజయవాడ మార్కెట్. ఇప్పటి వరకు ఈ ఇబ్బంది ఏం లేదు. హైదరాబాద్ మార్కెట్ తెలంగాణ అజిటేషన్ ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా విజయవాడ భూమిలాగా కొద్దిగా వచ్చింది. ఇప్పుడు గ్రాడ్యువల్గా అదే స్టిల్ కంటిన్యూ అవుతూ వచ్చింది ఇవాళ వరకు. దీనివల్ల ఇప్పట్లో విజయవాడ గ్రాడ్యువల్గా పెరుగుతుందనే ఉద్దేశంతో చాలా మంది పెద్ద బిల్డర్స్ అంతా హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చి మొబిలైజ్ చేయడానికి ఇక్కడ మాక్సిమం కృషి చేస్తున్నారండి. 100% విజయవాడకి గ్రోత్ రేట్ కంటిన్యూషన్ ఉంది. హై రేంజ్లో లేదు కానీ బిలో రేంజ్ లో మాత్రం మీడియం రేంజ్ లో కంటిన్యూ అవుతా వచ్చింది ఇప్పటి వరకు విజయవాడ. గ్రోత్ గురించి మాట్లాడుతున్నారు. మొత్తం విజయవాడ సిటీ 12-14 కిలోమీటర్ల మధ్య ఉన్నప్పుడు ఇంకా ఎటువైపు ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? అంటే ఇప్పుడు దీన్ని అంటే కరెక్ట్ గా అడగాలంటే ఇప్పుడు విజయవాడ అది విజయవాడే కాదు, లేకపోతే ఎటువైపు అనే కాదు, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎటువైపు అయితే డెవలప్ అవుతుందో అటు సైడ్ సిటీ ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంది. సో అది జగమెరిగిన సత్యం అనమాట. సో ఇప్పుడు అంటే నా ఉద్దేశం ప్రకారం విజయవాడ నుంచి చిలకలూరుపేట అవుతున్న 6 లేన్ అవుతున్న దృష్ట్యా, అలాగే విజయవాడ నుంచి రాజమండ్రికి ఈ విషయంలో ఒక కాంట్రవర్సీ ఉంది. ఒక్కొక్క బిజినెస్ సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఎక్కడ తమకు స్థలాలు ఉన్నాయో, ఎక్కడ తమకు వెంచర్స్ ఉన్నాయో అక్కడే డెవలప్ అయ్యే అవకాశం ఉందని చెప్పి ఒక విస్తృత స్థాయిలో ప్రచారంలో పెడతారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ సంబంధించిన మల్టీనేషనల్ కంపెనీలు వస్తాయని చెప్పి దాని యొక్క ఎరగ చూపి ఈ ప్లాట్లు అమ్ముతూ ఉంటాం. ఇప్పుడు వరకు సాధారణంగా జరిగే బిజినెస్ ఇంకా రియల్గా ఎక్కడ డెవలప్ అయ్యే అవకాశం ఉంది? ఇంకా మీ యొక్క అనాలిసిస్ ప్రకారం వచ్చి ఏ విధంగా ఉంది గ్రోత్ రేట్? ఎక్కడ గ్రోత్ రేట్ ఉండే అవకాశం ఉంది? అదేనండి ఇప్పుడు దాకా చెప్తుంది. ఇప్పుడు నేను మా ప్రాజెక్ట్ ఉన్న ఒకవైపు చెప్పండి, బ్రీఫ్ గా మీరు చెప్పండి. సార్ విజయవాడ సిటీకి అదర్ దెన్ సిటీ లిమిట్స్ దాటి 14 కిలోమీటర్లు దాటి రేంజ్ లో కొత్త జియో వచ్చి ఇక్కడ దగ్గర 2.5 years అవుతుంది. కొత్త జియో వచ్చిన తర్వాత పెద్ద ప్రాజెక్టులు రావడానికి చాలా మంది పెద్ద బిల్డర్స్ సముఖంగా వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి సిటీ స్పాన్ లో టువర్డ్స్ ప్రసాదంపాడు రామరపాడు దాటిన తర్వాత టువర్డ్స్ గన్నవరం హైటెక్ సిటీ ఒకటి వస్తుందని చెప్పేసి ఒక ఆలోచన సరళిలో అక్కడ డెవలప్ అవుతుంది. ఇటు బ్యారేజ్ అవతల నుంచి టువర్డ్స్ మంగళగిరి గుంటూరు రూట్లో కూడా ఇది జంట నగరాలు రాబోయే రోజుల్లో వస్తుందనే ఆలోచన సరళిలో ఎక్స్పెన్షన్ సిటీస్ లో ఎక్కువగా వేగంగా అభివృద్ధి చెందుతున్న వాటిలో ఇది ఉంది. ఇటు మచిలీపట్నం రూట్లో కూడా 4-way బందర్ పోర్ట్ వస్తుందనే ఉద్దేశంతో అటు టువర్డ్స్ కంకిపాడు వరకు
ఈ స్పాన్ మొత్తానికి ఇక్కడ దేవి ఒక కాంట్రవర్సీ ఉంది. అక్కడ ఎటువైపు ఎక్స్టెన్షన్ అవుతుంది ఆ రేట్ ఆ ప్రాంతం చెప్పడం మాత్రం ఖచ్చితంగా కష్టమే అని చెప్పాలి. ఎందుకంటే ఒక్కొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఎక్కడైతే వెంచర్స్ ఉంటాయో అక్కడ ఆ ఏరియా డెవలప్ అయ్యే అవకాశం ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్తారు. కానీ వాస్తవానికి అక్కడ ఆ ఏరియా ఉండకపోవచ్చు. అదే మొత్తానికి ఏంటంటే ఈ యుఎన్ఓ రిపోర్ట్ ప్రకారము మొత్తానికి విజయవాడకి మాత్రం గ్రోత్ రేట్ బాగా ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఈ నివేదికలు సామాన్యుడికి మాత్రం, అంటే సామాన్యుడు కాదు, అదేవిధంగా లో మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రం ఇల్లు కొనాలి, అదేవిధంగా స్థలాలు కొనాలన్న ఈ ఆశ అడియాసగా మిగిలే అవకాశాలు ఉన్నాయి. ఈ భూముల ధరలకు మళ్ళీ రెక్కలు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. థ్యాంక్ యూ సో మచ్ జాఫర్ వివరించినందుకు. ఇది విజయవాడ ప్రస్తుతం రియల్ భూమిపై మా ప్రతినిధి అందించిన సమాచారం. ఇక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వైజాగ్ లో పరిస్థితి ఎలా ఉంది, వైజాగ్ లో సామాన్యుల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. ట్యాక్స్ విషయంలో చూస్తూనే ఉండండి TV9.